జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి భగవన్ నివేదితం మహాప్రసాదం. నైవేద్యాన్ని ఏమంటాం? నివేదన అంటాం కూడా. మన మనస్సులోని విషయాలను భగవంతుడికి తెలుపుకోవడాన్ని నివేదన అని కూడా అంటాం. నేను నివేదించుకున్నావా నాయన నీ కోరికలు నేను అంటాం కదా. కాబట్టి మన విషయాలను తెలపడం కూడా నివేదన అని అంటాం. లోకంలో అన్నము, పప్పు, కూర, పచ్చడి, రకరకాల పిండి వంటలు ఇలా ఆహార పదార్థాలన్నిటినీ దేవుడికి సమర్పించటం, నివేదించడం నివేదనం అనే అర్థంలో రూఢి అయిపోయింది. అసలు నివేదన అంటే అది. ఇక్కడ ప్రసాదాన్నే నివేదన అంటాం. అయితే మనకి సాధారణంగా రోజు గుడికి వెళ్ళే వాళ్ళకి, అసలు భక్తులకి తెలుసు నివేదించుకున్నావా అన్న ఈ రెండింటికి అదే అర్థం అన్వయిస్తుందని. భగవత్ సన్నిధికి చేరే పదార్థాలు పవిత్ర మంత్రజలంతో ప్రోక్షించి ప్రత్యేక మంత్రాలతో అభిమంత్రించి నివేదించిన మీదట దేవతా దృష్టి సోకి అవి ప్రసాదం అవుతుంది. మనం ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం పౌజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సురం మమ దృష్టిక్షద పరమేశ్వర ప్రీత్యర్థం అని, లేకపోతే ఏ దేవుడికి సమర్పణ ప్రీత్యర్థం అని ఆ నైవేద్యం సమర్పయామి అని అక్కడ ఉన్న పదార్థాలు చెబుతాం, లేకపోతే మహానివేదన అని చెప్తాం కదా. అలా దేవత దృష్టి సోకుతుంది. మనం ఆ మంత్రం చదివిన తర్వాత దేవత అక్కడ దాని మీద దృష్టి సారిస్తాడు. అన్న ఆ దృష్టి సారించి దానిలోని సారాన్ని ఆయన గ్రహిస్తాడు. అప్పుడు అది ప్రసాదం అవుతుంది. దేవుడికి నివేదిస్తే ప్రసాద సిద్ధి ఉండి మానసిక స్థైర్యం కలిగి మనసు కుదుట పడుతుంది. ఆ భావనతో మనం స్వీకరిస్తాం కాబట్టి మనం ఏ భావనతో ఉన్నామో ఆ భావన మనకి ఒక ఇది కలుగజేస్తుంది, భానుభూతిని. మనకి భయభావన ఉందనుకోండి, భయమే కలుగజేస్తుంది. నేను పాపిని అనుకున్నాం అనుకోండి, ఆ పాప భావనే ఉంటుంది. నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనుకున్నా ఉంటాయి ఆ భావన. అప్పుడు మనకి ఆ పరమాత్మ భావన స్వభావమే కలిగి ఆయన లక్షణాలే మనకు సంతరించుకుని మనం ఆ రూపంగానే మనం ప్రవర్తిస్తాం. కాబట్టి యద్భావం తద్భవతి అని కూడా మనం చెప్పుకుంటాం కదా. మనం ఏ భావాన్ని మనసులో కలిగి ఉంటామో ఆ రూపాన్ని అది పొందుతుంది కదా ఆ మనసు. కాబట్టి ఈ మొత్తం ఈ ప్రపంచమంతా నేనే ఆత్మస్వరూపుణ్ణి అనుకుంటే ఏంటి, ఇదంతా నాదేనని, ఈ విశ్వరూపం అంతా ఇదంతా తన రూపాన్ని తాను ఈ జగత్తుగా చూసుకుంటున్నాడు పరమాత్మని కదా మనం చెప్పుకునేది. కాబట్టి ఆ రకంగా మనం భావన చేస్తే మనలో సకారాత్మక ఆలోచనలు పెరుగుతాయి. పాపి అనుకుంటే నకారాత్మక ఆలోచనలు పెరుగుతాయి, అంటే పనికిరాని ఆలోచన. కాబట్టి ఇలా ఇది ప్రసాదము, ఇది తింటే దేవుని అనుగ్రహం కలుగుతుంది అని మనం ఎప్పుడైతే అనుకున్నామో, అంటే యద్భావం తద్భావం అనుకున్నామో అలాగే ఆ దేవుని అనుగ్రహం మనం తప్పకుండా అది స్వీకరించినప్పుడు కలుగుతుంది అన్నమాట. మానసిక స్థైర్యం కలుగుతుంది, మనసు కుదుట పడుతుంది, ఆలోచన సిద్ధిస్తుందని భావం అన్నాడు ప్రసాదం తింటే. ప్రసాదం అనే దానికి అనుగ్రహం అని కూడా అర్థం. లౌకిక జీవితంలో పొందిన మేలును మహాప్రసాదంగా భావిస్తాం. భగవంతుడే నాకు ఇది ప్రసాదించాడు, ఈ మేలు అని అనుకుంటాం మనం, ఏ మేలు జరిగినా. అదే సమయంలో ప్రసాదాల పచనం పవిత్రంగా ఉండాలి. వాటిని వండే విధానం కూడా చాలా పవిత్ర భావనతోనే ఉండాలి. అదే సమయంలో అందుకు వినియోగించే ద్రవ్యాలు, పదార్థాలు కూడా శుద్ధత, నాణ్యత కలిగి ఉండాలి. కేవలం ఏదో దొరికినాయి కదా అని దొరికిన పదార్థాలు పుచ్చుయి చచ్చుయి అన్నీ వేరే, ఎట్లాగూ బయట వాళ్ళకి పెట్టేదే కదా ప్రసాదం అని ఏదైనా సరుకులు చౌకగా వస్తున్నాయని చెప్పి నాణ్యత లేని సరుకులు తీసుకోకూడదు. అంటే ప్రసాదం అంటే ఎలా పవిత్రంగా తీసుకుంటున్నామో ఆ ప్రసాదాలు తయారు చేయటానికి కొనే వస్తువులను కూడా అలాగే మంచివి తీసుకోవాలి అన్నమాట. ఆగమాది శాస్త్రాల ప్రకారం దేశీయ ఆవు పాలు, పెరుగు, నెయ్యి వినియోగించవలసి ఉంది ప్రసాదాల్లో తయారు చేసేటప్పుడు అన్నమాట. అవి అవసరమైన చోట అవి వినియోగించాలి. అయితే ఆవు పాలు దొరకటమే వాళ్ళ దుర్లభంగా ఉంది. ఇదివరకు ఇంటికి 4 ఆవులు, 4 గేదెలు, లేకపోతే ఇంకా 10 శాల్తీలు ఉండే పశువులు. ఇవాళ 10 ఏళ్ళకే ఒకటి కూడా ఉంటుందో లేదో అని అనుమానమే. అందుకే డైరీ ఫారాలు పెరిగినాయి, అక్కడి నుంచి మనకి సప్లై అవుతున్నాయి, పాలు సరఫరా అవుతున్నాయి. వేరుశనగ, నువ్వుల నూనె వంటివి ఉపయోగిస్తారు పదార్థాలు తయారు చేయడానికి. దేవతలు అమృతాన్ని ఆహారంగా స్వీకరిస్తారని ప్రతీతి.
మానవులకు అందులోనూ కలియుగంలో అమృత సేకరణ అనే ప్రసక్తే లేదు. కనుక ప్రత్యామ్నాయంగా దేశీయ గోవు పాల ఉత్పత్తులను సూచించారు. అమృతం అంటే ఇది కూడా అమృతంతో సమానం కాబట్టి దేశీయ గోవు పాలు, జెర్సీ గోవు పాలు కాదు. భూమిపై దొరికే అమృతం ఏది అంటే ఆవు పాలే, అది దేశీయ ఆవు పాలే అని భీష్మమేత్త పితామహుడు కూడా పేర్కొన్నాడు. ఆవు పాలు, పెరుగు, నేతితో చేసిన క్షీరాన్నం అంటే పరమాన్నం, దధ్యోదనం, లడ్డు తదితర మధుర పదార్థాలు పవిత్ర ప్రసాదాలై దివ్య భావనను కలిగిస్తున్నాయి మనకి. నైవేద్యం ఏదైనా భక్తి ప్రధానం అన్నాడు గీతాచార్యుడు. అది పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం హృతం అశ్నామి ప్రయతాత్మన, తదహం భక్త్యుపహృతం నామి ప్రయతాత్మన. అంటే మనసారా సమర్పించే ఆకు కానీ, పువ్వు కానీ, పండు కానీ, నీటితో కానీ ఏది ఇచ్చినా నీవు నేను స్వీకరిస్తాను, ప్రీతితో నీవు ఇచ్చింది ప్రతిదీ నేను స్వీకరిస్తాను అన్నాడు. అందుకనే కృష్ణుడు విందు చేయటానికి మన విదురుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆనందంతో తబ్బిబ్బై ఆయన ఆ ఆనందంలో అరటిపండు ఒలిచి అరటిపండునేమో చేతితో పట్టుకున్నాడు, ఆ తొక్క ఉన్న చేతినేమో కృష్ణుడు నోటికి అందిస్తే అది కూడా తిన్నట్టుగా మనం సినిమాల్లో చూస్తాం. అంటే ప్రీతితో సమర్పించండి, ఏదైనా పర్వాలేదు అని. అంటే ఏదైనా పర్వాలేదంటే విలువగలదే, అంటే అది పత్రం పుష్పం, నీరైనా కావచ్చు, ఆకైనా కావచ్చు, ఏదే పువ్వు అయినా కావచ్చు. కాబట్టి నైవేద్యం పదార్థం ఏదైనా భక్తి ప్రధానం. ఇక్కడ భగవంతుడు భక్తుడి స్థాయికి దిగి వస్తాడే కానీ భక్తుడు తన స్థాయికి ఎదిగి రాలేదని నిరసించడు. మనం మన స్థాయిని బట్టి ఆహార పదార్థాలు మనం వండి ఆయనకి నైవేద్యం పెడతాం. కాబట్టి గురువుగారు ఎలా శిష్యుడికి పాఠం అర్థం అవటానికి శిష్యుడు స్థాయికి దిగి శిష్యుడి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో తాను కూడా అదే స్థాయిలో పాఠం చెప్పాలని ఆలోచించి ఆ స్థాయికి దిగి ఆయన అంత పెద్ద జ్ఞాని అయినా ఆయన ఎలా ఆ విద్యార్థికి అర్థమయ్యేటట్టు ఆ పాఠం చెప్పడానికి ప్రయత్నిస్తాడో అలాగే భగవంతుడు కూడా మనం సమర్పించింది ఏదైనా సరే ఆయన ప్రీతితో సమర్పించిన దాన్ని స్వీకరిస్తాడు, ఆగ్రహించడు అన్నమాట. భక్తులకు అంత వెసులుబాటు ఇచ్చే దేవదేవుడు ప్రసాద స్వీకరణలో నియమాలు, నియంత్రణలు అవసరం లేదని పెద్దలు చెబుతారు. ఉదాహరణకు దీక్షలు, వ్రతాల సమయాలలో నైవేద్యం పెడతారు, కానీ కొందరు స్వీకరించరు. కానీ ఉపవాస దీక్షలో ఉన్నవారు కూడా ప్రసాదం లభించినప్పుడు స్వీకరించాలన్నది ఆర్యవాక్కు. ఉపోష్య తిష్టతా వాపి నోపవాసం చ కుర్వత అశుచిర్వ్యాస్య నాచారో మనసా పాపమాచరన్ ప్రాప్తమాత్రేణ భోక్తవ్యం నాత్ర కార్య విచారణ అని. అంటే దాని అర్థం అశుచితో ఉన్న అనాచార్యుడైన మనస్సుతో పాపపు ఆలోచన చేస్తున్నవాడైనప్పటికీ లభ్యమైన ప్రసాదాన్ని స్వీకరించాలి. అంటే మనం ప్రసాదం తీసుకునేటప్పుడు ఒకవేళ అవతల వాళ్ళు పెడితే మనం నేను స్నానం చేయలేదు అని అనకూడదు అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది. అశుచితో ఉన్న అనాచార్యుడైన, ఆచారం లేనివాడైన, మనసుతో పాప ఆలోచన సమన చేస్తున్నవాడైన లభ్యమైన ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి అని చెప్తున్నారు. అశుచి, అనాచార్యత్వం, పాప ఆలోచనలతో ఉన్నవారే ప్రసాద స్వీకరణకు అర్హులైనప్పుడు భక్తితో దీక్షలు పాటించేవారు, వ్రతాలు చేసేవారు ఎందుకు సంశయిస్తారన్నదే చాలామందిని వేధించే ప్రశ్న. అయితే మనకి ఈ విషయం అంతగా ఎక్కువ మందికి అవగాహనలో లేదు. అంటే శుచిగా మనం కూడా ఉండే ప్రసాదం స్వీకరించాలి అనే ఒక భావన ఉంది మనకి. అందుకని ఎవరైనా స్నానం చేయలేదంటే వదిలేస్తాం, వాళ్ళు తీసుకోకూడదనే భావంతో. కానీ ఇక్కడ ఇంత స్పష్టంగా వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ మనం నువ్వు తీసుకోవచ్చయ్యా, నేను పలానా చోట చదివానయ్యా అని శ్లోకం వినిపించినా అది అప్పుడు ఎక్కదు కాబట్టి అది వదిలేసేస్తున్నాను. ఆ సమయంలో అది నెమ్మదిగా ప్రశాంతంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజెప్పవచ్చు. ప్రసాద తిరస్కరణ, స్వీకరణ గురించి 2 ఉదాహరణలు చెబుతున్నారు ఇక్కడ. శాండిల్యుడనే శ్రోత్రియుడు పూరీ జగన్నాథుడి ప్రసాదాన్ని నిరసించాడు. అష్ట కష్టాల పాలయ్యాడు. శాండిల్యుడైన శ్రోత్రుడే
అంటే శ్రోత్రియుడు అంటే నిష్ట గలవాడే కదా. అనంతరం పశ్చాత్తాపంతో స్వామిని అర్చించి స్వాంతన చెందాడు. వల్లభాచార్యులు ఏకాదశి వ్రతాచరణ సమయంలో లభించిన ప్రసాదాన్ని చేతిలో ఉంచుకొని వ్రతం మూసిన తర్వాత తీసుకున్నారు. అందుకనే మనం పూజలు చేసేటప్పుడు కూడా వెంటనే ప్రసాదం తీసుకోండి అమ్మా అంటారు. ఇంకో ఆఖరికి దాకా ఉండక్కర్లేదు అని. అంటే ఏ పూజ పూర్తయిందో, ఏ దేవుడికి నైవేద్యం పెట్టామో ఆ ప్రసాదాన్ని మనం ఎంత అనుగ్రహంగా స్వీకరించాలన్నమాట. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు తరువాత దేశంలోని అనేక ఆలయాలలో ప్రసాద వితరణ సహజం. దానిని ప్రీతితో స్వీకరిస్తారు. కొన్ని ఆలయాలలో ప్రసాదాల తయారీలో, రుచిలో చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉన్న తిరుపతి లడ్డూ ప్రసాదం పోలిక ఉండదు, కానీ రెండు విశిష్టమైనవే కదా. అలా ఆయా క్షేత్రాలలో అంటే ప్రత్యేకతలు అన్నమాట. అలా ఆయా క్షేత్రాలలో కొలువుదీరిన దేవీ దేవతల మహత్వం వండే విధానము కానీ కొన్ని ప్రసాదాలు అమృతోపమానాలు. ప్రసాదాలను బట్టి ఆలయాలకు పేరు, ఆలయాలను బట్టి ప్రసాదాలకు పేరు ప్రాచుర్యం కలిగిందనడంలో సందేహం అవసరం లేదు. అలాగే అయ్యప్ప ప్రసాదం కూడా ఇంకొక విశిష్టత కలిగి ఉంటుంది. మూడు భిన్నాలు: సత్యనారాయణ స్వామి ప్రసాదం, అయ్యప్ప ప్రసాదం, ఇలాగే తిరుపతి ప్రసాదం. అంటే ఈ మూడు మనకి సాధారణంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఈ మూడింటిని గురించే చెప్పుకున్నాం. అలా అనేక ఆలయాలలో ప్రసాదాలు విశిష్టతగా ఉంటాయి. వాటి రుచిని బట్టి ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా కాదనకుండా స్వీకరిస్తారు. మన దేశంలో భగవంతునిపై విశ్వాసంతో పాటు ఆలయాలలో ప్రసాదాలతో గాఢమైన అనుబంధం ఉంది. కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజు వందలు వేల కిలోల కొద్దీ నైవేద్యంగా సమర్పించి భక్తులకు ఆహారంగా అందజేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వంటివి ప్రసాదాల తయారీలో పేటెంట్ హక్కు పొంది ISO గుర్తింపు పొంది అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటోంది. ప్రముఖంగా క్షేత్రాల ప్రసాదాల ప్రత్యేకతను స్థాళీపులాకంగా మననం చేసుకుంటే ప్రసాద రాజం తిరుమల, కలవు వెంకట నాయక అన్నట్లుగానే దేవదేవుడు అనగానే తిరుమలేశుడి దివ్యమంగళ విగ్రహం. అలాగే ప్రసాదం అంటే ఆయనకు సమర్పించే పదుల కొద్దీ ప్రసాదాలలో లడ్డు 3 శతాబ్దాలకు పైగా చరిత్ర గల ఈ ప్రసాదం స్వీకరణతోనే తిరుమల యాత్రకు సార్థకతగా భావించేవారు ఎందరో ఉన్నారు. ఆ ప్రసాదాన్ని అపురూపంగా తెచ్చి పంచటం ఒక ప్రత్యేకత. సరైన దారి తెన్ను తెలియని కాలంలో కాలినడకన కొండకు చేరే భక్తులు వెంకన్న ప్రసాదం స్వీకరించగానే శ్రమనంతా మర్చిపోయేవారట. ఆయనంత నైవేద్య ప్రియుడు, భోజన ప్రియుడు సృష్టిలోనే లేరని మురిపంగా చెప్పుకుంటారు. అందుకనే రకరకాల పదార్థాలు ఆయనకి రోజు పదులపైనే నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఆ స్వామి నైవేద్యాలను ఏకరువు పెట్టలేని వికటకవి తెనాలి రామకృష్ణుడు తిండి మెండయ్య గారు అన్నాడట. తిండిలో మెండు అని ఆయన చక్రవర్తి అని అన్నాడట తెనాలి రామకృష్ణుడు. తల్లికి తనయుడే అన్నట్లు వెంకన్న ఆరగించే పదార్థాల తయారీని వకుళమాత పర్యవేక్షిస్తారని ప్రతీతి. ఇక పురి వబడ, పురి జగన్నాథుడి మహాప్రసాద తయారీ వితరణలో ఒక ప్రత్యేకత. సంకుడి, సుఖిల మహాప్రసాదాలని 2 రకాలు. మొదటిది రుచికరమైన వంటకాలు కలిగి ఉంటుంది. రెండోది స్వీట్ మీటులను మాత్రమే కలిగి ఉంటుంది. కట్టెల పొయ్యల మీద కుండ పెట్టి వండటం, అన్ని పాత్రలోని పదార్థం ఒకేలా ఉడకటం విశేషం. స్వామివారికి నివేదనకు ముందు సాదాగా ఉంటే ప్రసాదం ఆరగింపు తర్వాత సువర్ణభరితంగా ఉండటాన్ని విశేషంగా చెబుతారు. ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి తయారు చేయిస్తారని విశ్వాసం. అన్నప్రసాదాన్ని వబడ అంటారు. ఇళ్లకు తీసుకువెళ్ళేదాన్ని శుష్క ప్రసాదం అంటారు. ఈ పూరీ ప్రసాదాల గురించి అన్నమాట. ప్రసాద వితరణ ప్రదేశాన్ని ఆనంద బజార్ అంటారు. మహాప్రసాద స్వీకరణలో తేడాలు అంటూ సొంటూ ఉండవు. మహాప్రసాదాన్ని పరమాత్మగా భావించి దాన్ని స్వీకరించటం మహాభాగ్యంగా భావిస్తారు. అన్నవరం సుపాద. సాధారణంగా ఆలయాల్లో ప్రధానంగా వైష్ణవ క్షేత్రాలలో పులిహార, దధ్యోదనం, చక్కెర పొంగలి, లడ్డు లాంటివి ప్రసాదంగా ఇస్తారు. అన్నవరంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి, గోధుమ రవ్వ, సుగంధ ద్రవ్యాల సమ్మేళన ప్రసాదాన్ని సుపాద అంటారు. విస్తరాకుల్లో కట్టి ఇస్తారు.
దూర ప్రాంతాల భక్తుల కోసం ఎక్కువ రోజులు నిలవ ఉండేలా భంగీ ప్రసాదం, గట్టి ప్రసాదం అందజేస్తారు. సుపాదలో తన మహిమా ప్రభావం నిక్షిప్తమై ఉందని సత్యదేవుడు పేర్కొన్నాడని భక్తుల విశ్వాసం. నాణ్యత, భద్రత ప్రమాణాల విషయంలో సుపాద ISO గుర్తింపు పొందింది. ఇక తర్వాత మంగళాద్రి పానకం. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పానకమే ప్రధాన ప్రసాదం. శ్రీహరికి కృత, త్రేత, ద్వాపర యుగాలలో అమృతం, ఆవు నెయ్యి, గోయుక్షీరం సమర్పించిన భక్తులు ఈ కలియుగంలో పటిక బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తున్నారు, లేదా బెల్లం పానకం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అందులోనూ తాను సగం స్వీకరించి మిగిలిన సగం భక్తులకు ప్రసాదంగా ఇచ్చే దైవం ఈయన. ఇక భద్రాద్రి విప్ప పువ్వు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుడికి విప్ప పువ్వు ప్రధాన నైవేద్యం. ఆయనను కులదైవంగా కొలిచే గిరిజనులు తాము సేకరించిన అటవీ ఉత్పత్తుల నుంచి నైవేద్యం సమర్పించటం వల్ల ఈ ఆచారం వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పులిహోర, దద్దోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక తిరువక్కేళి పులిహోర. దక్షిణ భారతదేశంలోని వైష్ణవ క్షేత్రాలు పొంగలి ప్రసాదానికి ప్రసిద్ధి. చెన్నైలోని తిరువళిక్కేళి పార్థసారథి స్వామి ఆలయంలో దానితో పాటు పులిహోర కూడా ప్రసిద్ధి. ఇక్కడి ప్రసాదంలో మిర్చి బదులు మిరియాలు వాడతారు. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మద్రోణుల బాణాలకు గాయపడిన పార్థసారథి మరింత బాధించే ఎండుమిర్చిని ఉపయోగించం అన్నది నిర్వాహకుల వివరణ. ఇక ఉడిపి చెక్కిలాలు. ఉడిపి శ్రీకృష్ణుడికి మురుకులు, చెక్కిలాలు ప్రీతికర ప్రసాదాలు. మినపిండి, బియ్యం పిండితో చేసే వీటి రుచే వేరు అంటారు. ముఖ్యంగా కృష్ణాష్టమి నాడు రవ్వ, బూందీ, నువ్వులు, మరమరాలతో రకరకాల లడ్లు నైవేద్యంగా పెడతారు. ఉడిపిలో బాలకృష్ణుడిగా గోకులంలో ఆరగించిన గ్రామీణ వంటలు అంటే ఆయనకు అత్యంత ఇష్టమని అవి పెడతారు. బాల్యమిత్రుడు కుచేలుడు సమర్పించిన అటుకులను మక్కువగా ఆరగించడాన్ని గుర్తు చేస్తారు. ఇక పళని పంచామృతం. పళనిలోని దండాయుధపాణి ప్రసాదం పంచామృతం. విరూపాచి అరటి పండ్లు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలకులు, నాటు చక్కెర అంటే ఒక రకమైన బెల్లం, పటిక బెల్లంతో దీన్ని తయారు చేస్తారు. ఈ ప్రసాదం కోసం ఫలాలను కొండ మీదే పండిస్తారు. దీనిని పోషకభరితమైన అంటే అరటి పండ్లు అక్కడే పండిస్తారన్నమాట పైన. దీనిని పోషకభరితమైన ఫ్రూట్ జాముగా చెప్పవచ్చు. ఫ్రిడ్జ్ లాంటి అవసరం లేకుండానే ఈ ప్రసాదం 3 నెలల పాటు నిల్వ ఉంటుందట. ఇక శబరిమలై రుమాతి కంజి. ఆ శబరిమలై ప్రసాదం పేరు రుమాతి కంజి అనమాట. శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని రుమాతి కంజి, బియ్యం బెల్లంతో కలిపిన లేహ్యం లాంటి పదార్థం ఇది. రుమాతి కంజి అని పేరు దానికి. దాని నేపథ్యం ప్రకారం బాల అయ్యప్ప చీరపంచరిలోని కలరి అంటే యుద్ధశాలలో శిక్షణకు చేరినప్పుడు దాని నిర్వాహకుడు ఫణిక్కర్ కుమార్తె అంటే అనంతర కాలంలో మాలికాపు రాతమ్మ ఆమె అనమాట. ఆమె అతనిపై మనసు పడి రోజు భోజనం తెచ్చేది. ఈలోగా ఆమె రజస్వల కావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు రుమాతి కంజి చేసి పెట్టగా ఆమె దానిని మణికంఠుడి కోసం తెచ్చేదట. దానిని ఇష్టపడిన మణికంఠుడు తరచూ ఆ పదార్థాన్నే సేవించేవాడు. ఆ పాయసమే ఆయన ప్రసాదంగా స్థిరపడిపోయింది. స్వామిగా మారిన అయ్యప్ప ఆమె ప్రేమను అంగీకరించకపోయినా శబరిమల సమీపంలోని సాంకుతిలో మాలికాపురాతమ్మ దేవతగా స్థానం ఇచ్చాడని చెబుతారు. కాబట్టి ఇన్ని రకాల ప్రసాదాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నది. ఇన్ని ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ప్రసాదం ఎలా విశిష్టత ఇవన్నీ తెలుసుకున్నాం. స్వస్తి.